బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ కార్ కేసుకు సంబంధించి ఇక కేటీఆర్ కి అరెస్టు తప్పదు అనే ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి. మరి ఒకవేళ కేటీఆర్ అరెస్ట్ అయితే పార్టీ పగ్గాలు హరీష్ రావుకి చేతికి వెళతాయి అన్నట్లుగా కూడా వినిపిస్తున్నాయి. మరి మొత్తానికైతే కేటీఆర్ అరెస్ట్ అవుతారా? మరి నెక్స్ట్ హరీష్ రావు కాళేశ్వరానికి సంబంధించిన కేసులో కూడా హరీష్ రావు కూడా అరెస్ట్ అవుతారా అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇక కవిత రేవంత్ రెడ్డిలు చెప్పిందే నిజం కాబోతుందా? మరి ఇక బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటి అనేది ప్రశ్నార్థకంగా మారిందా అనేది ఇప్పుడు ఆసక్తికర పరిణామంగా మారింది. ముఖ్యంగా బీఆర్ఎస్ శ్రేణుల్లో రాజకీయ వర్గాల్లో ఇది చర్చనీయాంశంగా మారింది. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాము అందిస్తారు. రాము, చెప్పండి, అసలు కేటీఆర్ నిజంగా అరెస్ట్ చేస్తారా? ఒకవేళ అరెస్ట్ అయితే బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? కవిత రేవంత్ రెడ్డి చెప్తున్నట్టు ఇక బీఆర్ఎస్ ఖతమైపోతుందా? రైట్, నిన్ననే ఒక తాజా పరిణామం అయితే చోటు చేసుకున్నది. ముఖ్యంగా అది బీఆర్ఎస్ పార్టీకి షాక్ లాంటి ఒక పరిణామం అని చెప్పుకోవచ్చు. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అయితే ఖచ్చితంగా ఆయనకు కేటీఆర్ ను ప్రాసిక్యూషన్ చేయడానికి, అంటే ఆయనను అన్ని విధాలుగా విచారించడానికి అనుమతి ఇచ్చారు. ముఖ్యంగా ఈ అనుమతి ఇవ్వడంతో తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఒక కీలకమైన పరిణామం అని చెప్పుకోవచ్చు. అయితే గత కొంతకాలంగా ఫార్ములా రేస్ పైన కేటీఆర్ పైన ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే. ఏదైతే 55 కోట్ల అమౌంట్ అనేది ఫారెన్ కంపెనీలకు వెళ్ళింది అని చెప్పేసి ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే తీవ్రంగా ఆరోపిస్తా ఉన్నది. అయితే దానికి 55 కోట్లకు సంబంధించి ఫార్ములా E1 రేస్ అంటే E1 రేస్ కి సంబంధించిన కార్యక్రమానికి ఇచ్చామను, అది ఆయన అనుమతితోటే ఇచ్చాము అని చెప్పేసి ఇప్పటికే ఏసీబీ ఎదుట 4 సార్లు హాజరైన కేటీఆర్ అయితే అది చెప్తూ వచ్చారు. అయితే మొత్తం మీద ఫార్ములా E1 కార్ రేసింగ్ కేసులో కేటీఆర్ ను A1 గా, అలాగే అరవింద్ ను A2 గా చేర్చారు. ఈ నేపథ్యంలో గవర్నర్ ఏదైతే ప్రాసిక్యూషన్ కు అనుమతి ఇవ్వడం అనేది సంచలనంగా మారింది. మరి ఈ ప్రాసిక్యూషన్ కు అనుమతి ఇవ్వడంతో ఏసీపీ అయితే షార్ట్ షీట్ దాఖలు చేసే అవకాశం కనిపిస్తా ఉన్నది. కాబట్టి షార్ట్ షీట్ దాఖలైన తర్వాత కేటీఆర్ ను విచారిస్తారు. కేటీఆర్ ను విచారణకి పిలిచిన తర్వాత, అంటే మొదటగా మనం గతంలోగా చాలా కేసుల్లో చూసాము. మొదటగా నిందితుడిని విచారణకు పిలిచిన తర్వాత అటు ఈడీ అయినా ఏసీబీ అయినా విచారణ పేరుతోటి అతని అరెస్టులు కూడా చేస్తారు. అరెస్టులు చేసిన తర్వాత అతని కస్టడీలోకి తీసుకుంటారు. ఆ తర్వాత కోర్టుకు సబ్మిట్ చేసి మరొకసారి కస్టడీకి కోరుతారు. ఇలా ఈ కేసులు అనేది కొనసాగుతూనే ఉంటాయి. అది మనం గతంలో కూడా చూసాము. అయితే అదే పరిణామాలు ఇప్పుడు కేటీఆర్ విషయంలో కూడా అదే జరిగే అవకాశాలు ఉంటాయని నిపుణులు అయితే ఆలోచిస్తా ఉన్నారు, అభిప్రాయపడతా ఉన్నారు. కాబట్టి ఛార్జ్ షీట్ దాఖలైన తర్వాత ఏసీబీ అయితే కేటీఆర్ ను విచారణకు పిలిచే అవకాశం ఉంటుంది. పిలిచిన తర్వాత అతన్ని కస్టడీలోకి తీసుకుంటారు. ఆ తర్వాత కోర్టుకు అప్పగించిన తర్వాత మరొకసారి కస్టడీలోకి తీసుకొని అతన్ని విచారించే అవకాశం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కేటీఆర్ చుట్టూ ఈ ఏదైతే క్విడ్ ప్రోకో అంటే 55 కోట్లకు సంబంధించిన వ్యవహారం అనేది పెద్ద ఎత్తున ఆయనకు చిక్కుముడిగా మారిపోయింది. ముఖ్యంగా ఈ 55 కోట్ల వ్యవహారాన్ని ఒక్కసారి మనం వెనక్కి చూసినట్టయితే 2023లో ఫార్ములా E1 రేసింగ్ అనేది తెలంగాణలో జరిగింది. అది బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే ఇది జరిగింది. అయితే దానికి సంబంధించి మరొక ఏటా, అంటే ప్రతి ఏటా తెలంగాణలో ఫార్ములా E1 రేసింగ్ జరపాలని చెప్పేసి దానికి సంబంధించి లావాదేవీలను కూడా జరిపించారు. అయితే ఆ లావాదేవీలకు సంబంధించి గ్రీన్కో అనే కంపెనీకి 55 కోట్ల రూపాయలు దాన్ని ఫారెన్ ఎక్స్చేంజ్ రూపంలో ఇచ్చారనమాట. అయితే ఇక్కడే అంటే ప్రభుత్వ సొమ్మును 55 కోట్ల వ్యవహారాన్ని ఇచ్చే ముందు కేబినెట్ ఆమోదం తీసుకోవాలి. కేబినెట్ ఆమోదం లేకుండానే కేవలం కేటీఆర్ యొక్క నిర్ణయం మేరకు కేటీఆర్ చెబితేనే ఇచ్చారు అనేది ఇక్కడ ప్రధాన ఆరోపణ కనిపిస్తా ఉన్నది. అయితే దీని వెనకాల గ్రీన్కో కంపెనీకి బీఆర్ఎస్ పార్టీకి క్విడ్ ప్రోకో జరిగినట్టు ఇటు కాంగ్రెస్ నేతలు అయితే ఆరోపిస్తా ఉన్నారు. అంటే మామూలుగా క్విడ్ ప్రోకో అంటే తెలిసిందే, మీకింత చెల్లిస్తాము, తిరిగి మాకింత చెల్లించండి అని చెప్పేసి లావాదేవీలు, అంటే ఇరువురికి జరిగే లావాదేవీలకు సంబంధించిన వ్యవహారము వారిద్దరి మధ్య జరిగింది. అందుకనే అందులో దాదాపు 50 కోట్ల రూపాయలను గ్రీన్కో కంపెనీ బీఆర్ఎస్ పార్టీకి ఎలక్ట్రోడ్ బాండ్ రూపంలో తిరిగి ఇచ్చింది అనేది అటు బీఆర్ఎస్ శ్రేణులు ప్రధానంగా వినిపిస్తున్న ఆరోపణ. దీనికి సంబంధించే వారు కేసు వేశారు. దాన్ని ఏసీబీ కూడా హ్యాండిల్ చేసింది. ఏసీబీ అధికారులు అయితే దాదాపు సెప్టెంబర్ లోనే కేటీఆర్ ను విచారించడానికి గవర్నర్ కి అయితే లేఖ రాశారు. అయితే గవర్నర్ కు లేఖ రాసిన తర్వాత ఇటు రేవంత్ రెడ్డి సైతం అనేక మార్లు గవర్నర్ ఇప్పటి వరకు ఆ లేఖ పైన అనుమతి ఇవ్వలేదు కాబట్టి బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అన్నట్టు కూడా ప్రచారం చేశారు. మొన్న జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కూడా అదే ప్రచారం చేశారు. మొత్తం మీద
గవర్నర్ ఆమోదించారు. ఈ గవర్నర్ ఆమోదం తర్వాత కేటీఆర్ అరెస్ట్ అనేది చాలా కీలక వ్యవహారంగా మారే అవకాశం అయితే కనిపిస్తా ఉన్నది. మరి కేటీఆర్ అరెస్ట్ అయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్న. దీనిపై విశ్లేషకులు తమ అభిప్రాయాలను భిన్న భిన్న రూపంలో వ్యక్తపరుస్తా ఉన్నారు. కేటీఆర్ అరెస్ట్ అయ్యి అక్కడ విచారణ ఎదుర్కొంటా ఉంటే ఇక బీఆర్ఎస్ పార్టీ పగ్గాలు కంప్లీట్ గా కేసీఆర్ చేతికి వెళ్తాయి. ఎందుకు కేసీఆర్ చేతిలోకి వెళ్తాయంటే ఆయనే అధినేత కాబట్టి. కానీ కేసీఆర్ కున్న అనారోగ్య పరిస్థితులు, ఇప్పుడు ఆయన వయసు రీత్యా అవన్నీ వ్యవహారాలను ఆయన చక్కబెట్టలేరు కాబట్టి ఆయనకు వెన్నుదన్నుగా ఉన్న ఉద్యమం నుంచి, అలాగే ఆయనతో పాటే ఉన్న ఉద్యమం నుంచి మొదలు పెడితే నేటి వరకు ఆయనతో ఉన్న హరీష్ రావు చేతిలోకి బీఆర్ఎస్ పార్టీ పగ్గాలు వెళ్తాయనేది విశ్లేషకుల అభిప్రాయం. బీఆర్ఎస్ పార్టీ పగ్గాలు హరీష్ రావు చేతిలోకి వెళ్తే ఖచ్చితంగా హరీష్ రావు అనుయులు కావచ్చు, హరీష్ రావు మద్దతుదారులు, ఆయన సానుభూతి పరులు ఎప్పటి నుంచో బీఆర్ఎస్ పార్టీని నడిపించేంత దమ్ము సత్తా ఉన్న నాయకుడు హరీష్ రావే. హరీష్ రావు చేతిలోకి బీఆర్ఎస్ పార్టీ పగ్గాలు వస్తేనే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో పునరావృతం అవుతుంది, పునరుత్తేజం అవుతుంది, గట్టిగా కొట్లాడగలుగుతుంది అని చెప్పేసి చాలా కాలంగా మాట్లాడుకుంటూ వస్తా ఉన్నారు. కేటీఆర్ అరెస్ట్ తర్వాత హరీష్ రావు చేతిలోకి ఆ పగ్గాలు వస్తే ఇక ఆయననే వాటి మొత్తాన్ని బీఆర్ఎస్ పార్టీని ఆయననే సంస్థాగతం చేసుకుంటాడు. దానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఇక ప్రతి అంశం ఆయన కంట్రోల్లోకి వెళ్తుంది కాబట్టి ఎవరు ఆయనకు అనుకూలంగా వారిని ఆయన ఎంకరేజ్ చేస్తారు, ప్రతికూలంగా ఉన్న వారిని డిస్కరేజ్ చేస్తారు. అవసరమైతే పార్టీని మొత్తం ఆయన చేతిలో తీసుకొని కేసీఆర్ ని పక్కన పెట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని మరికొంతమంది అభిప్రాయాలు వ్యక్తపరుస్తా ఉన్నారు. కానీ ఇక్కడే రేవంత్ రెడ్డి వేగంగా పావులు కదిపే అవకాశం కనిపిస్తా ఉన్నది. ఎందుకంటే ఇదివరకే కాళేశ్వరం కమిషన్ పైన పీసీ ఘోష్ కమిషన్ వేసి, కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన పీసీ ఘోష్ కమిషన్ వేశారు, దాన్ని సిబిఐకి అప్పగించారు. ఇప్పుడు సిబిఐ చేతిలో కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి ఆ కమిషన్ నివేదిక అయితే అక్కడ ఉన్నది. ఒకవేళ సిబిఐ కూడా వేగంగా దానికి సంబంధించి ఏదైనా కార్యక్రమాలను చేపడితే అటు కేసీఆర్, హరీష్ రావు సైతం దాంట్లో నిందితులుగా ఉన్నారు కాబట్టి వారిని విచారించే క్రమంలో వారిని సిబిఐ ఏదైనా అరెస్ట్ చేసింది అనుకోండి, ఇప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి అనేది పెద్ద ప్రశ్నార్థకంగా మారింది తెలంగాణ రాష్ట్రంలో. ఇప్పటికే కవిత పలు ఆరోపణలు చేస్తూ అటు మాజీ మంత్రి హరీష్ రావు పైన తీవ్రమైన ఆరోపణలు చేస్తూ అవినీతి జరిగింది, కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది, అవినీతి కారణం హరీష్ రావు అన్న ఆరోపణలు కూడా తను బలంగా వినిపిస్తున్నది. అలా ఆ ఆరోపణలు చేస్తూ మొత్తం మీద పార్టీకి రాజీనామా చేసేసి ఆమె జాగృతి కార్యక్రమాలనే మొత్తంగా తనే అంటే పొలిటికల్ ప్లాట్ఫామ్ గా మార్చుకొని అక్కడ నుంచి తన రాజకీయాలను చేస్తా ఉన్నది, జనం బాట కార్యక్రమాలను కూడా చూస్తా ఉన్నాం. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ పగ్గాలు పెట్టడానికి ఆమెకు కూడా అవకాశం లేకుండా తానే చేసుకుంది కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటి అనేది చాలా కీలకంగా మారింది. కేటీఆర్ అరెస్ట్ అయ్యి హరీష్ రావు, కేసీఆర్ బయట ఉంటే హరీష్ రావు చేతిలోకి బీఆర్ఎస్ పార్టీ వెళ్తుంది. అది ముందుగా కవిత చెప్పినట్టే అవుతుంది. కవిత అప్పటి నుంచో బయటకు వచ్చినప్పటి నుంచి చెప్తుంది బీఆర్ఎస్ పార్టీని సొంతం చేసుకోవడానికి హరీష్ రావు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు, అనేక కుట్రలు పన్నుతున్నారు, వ్యూహాలు పన్నుతున్నారు అని తాను అనేక సందర్భాల్లో అటు ప్రెస్ మీటింగ్ లో అలాగే సభల్లో కూడా చెప్తా వస్తా ఉన్నది. అలా చూసుకుంటే కవిత చెప్పింది నిజమవుతుంది. లేదు సిబిఐ కూడా వేగవంతంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన విచారణ చేస్తే హరీష్ రావు, కేసీఆర్ ఒకవేళ లోపలికి వెళ్తే కేటీఆర్ ఎలాగో లోపల ఉంటున్నారు కాబట్టి వీరు ముగ్గురు లోపలికి వెళ్తే బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటి అనేది చాలా ఆసక్తికరంగా మారింది. చాలా మంది నిపుణులు చెప్తా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీకి క్యాడర్ ఉంది, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా క్యాడర్ ఉంది కాబట్టి క్యాడర్ కొట్లాడుతుంది, క్యాడర్ తమ పార్టీని నిలబెట్టుకుంటది అని చెప్పేసి చాలా మంది కొన్ని అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటే, మరికొంతమంది మాత్రం క్యాడర్ అనేది లీడర్ గట్టిగా ఉన్నప్పుడే, లీడర్ స్ట్రాంగ్ గా ఉన్నప్పుడే క్యాడర్ బలంగా పనిచేస్తుంది. లీడర్ స్ట్రాంగ్ గా లేకుండా వీక్ గా ఉంటే క్యాడర్ మాత్రం ఏం చేయగలుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కాబట్టి క్యాడర్ పైన ఏమైనా అంటే బలవంతంగా వాళ్ళపైన ఒత్తిడి తీసుకొచ్చి ఏమైనా కేసులు లాంటివి ఏమైనా బెదిరింపులకు పాల్పడితే క్యాడర్ మాత్రం ఎంతగానో ముందుకు కొట్లాడుతుంది. ఇదేం తెలంగాణ ఉద్యమం కాదు కదా, తెలంగాణ ఉద్యమం అయితే ప్రతి ఒక్కరూ సొంతంగా స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వచ్చి కొట్లాడారు, తెలంగాణ ప్రాంతం కోసం, ప్రత్యేక తెలంగాణ కోసం కొట్లాడి సాధించుకున్నారు. కానీ బీఆర్ఎస్ అనేది ఒక పార్టీ కాబట్టి పార్టీ కోసం క్యాడర్ గాని వ్యక్తిగతంగా ఉన్న వ్యక్తులు కానీ కొట్లాడరు. లీడర్ ను ఒకవేళ పకడ్బందీగా వారికి ఏదైనా కస్టడీలోకి తీసుకొని వారిని కంట్రోల్ చేస్తే మాత్రం క్యాడర్ ఏం చేసేలేదు. ఇక బీఆర్ఎస్ పార్టీ పని కథం అని చెప్పేసి మరికొంతమంది విశ్లేషకులు అయితే అభిప్రాయపడుతా ఉన్నారు. అయితే తెలంగాణలో రేవంత్ రెడ్డి ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీపై ఆయన విపరీతమైన మాటలు మాట్లాడుతూ వస్తున్నాడో, ఆయన మొదటి నుంచి ఒకే మాట మాట్లాడుతున్నారు, నేటికి అదే మాట మాట్లాడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని భూస్థాపితం చేస్తా, తెలంగాణ పార్టీలో బీఆర్ఎస్ పని కథం చేస్తా అని చెప్పేసి ఆయన పదే అంటున్నారు. కాబట్టి ఇవన్నీ పరిణామాలు జరిగితే మాత్రం రేవంత్ రెడ్డి వ్యూహం అనేది చాలా పకడ్బందీగా ముందుకు తీసుకెళ్తున్నారు అనేది అందరూ అర్థం చేసుకోవాలని మరికొంతమంది నిపుణులు అయితే చెప్తా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కేటీఆర్ పైన ఇప్పటివరకు అయితే షార్ట్ షీట్ దాఖలు కాలేదు, కానీ షార్ట్ షీట్ దాఖలయ్యే అవకాశం ఉంటుంది. మరి ఆయన అరెస్ట్ చేస్తారా, చెయ్యరా? అరెస్ట్ చేస్తే మాత్రం ఇలాంటి పరిణామాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు అంటున్నారు.
చూడాలి మరి అరెస్ట్ తర్వాత రాజకీయాలు, తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఏ విధంగా మారబోతున్నాయో, ఇక బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ముందుకెళ్తుంది, లేదంటే బీఆర్ఎస్ పార్టీ అధినేత వ్యూహం ఏంటి అనేది ఇక రానున్న రోజుల్లో చూడాలి గౌరీ. థ్యాంక్ యూ రాము.